10 ఏళ్ల తరువాత ఉద్యమ పార్టీ బీఆర్ఎస్ తెలంగాణలో అధికారాన్ని కోల్పోయింది. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంలో తొలిసారిగా కాంగ్రెస్ అధికారం దక్కించుకుంది. ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి తన మార్క్ పాలనతో దూసుకుపోతున్నాడు. తెలంగాణ ఫలితాలు సహజంగానే ఏపీలో త్వరలో జరిగే ఎన్నికలపై ప్రభావం చూపనున్నాయి అనే చర్చ ప్రారంభమైంది. అందరి దృష్టి ఇప్పుడు ఏపీపై పడింది. ఏపీలో మరో 4 నెలల్లో అటు అసెంబ్లీ, ఇటు లోక్సభ ఎన్నికలు జరగనున్నాయి. తెలంగాణ ఎన్నికలలో కాంగ్రెస్ విజయం సాధించడంతో అందరూ ఏపీ గురించి చర్చ ప్రారంభించారు. తెలంగాణ పరిస్థితిని ఏపీతో పోలుస్తూ వ్యాఖ్యానాలు చేస్తున్నారు. 2019లో 151 సీట్లతో భారీ విజయం సాధించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈసారి టార్గెట్ 175 సీట్లను క్లీన్ స్వీప్ చేస్తానంటోంది. గత ఎన్నికలలో 23 సీట్లకు పరిమితమైన తెలుగుదేశం పార్టీ, ఒకే ఒక్క స్థానం గెలిచిన జనసేన ఈసారి పొత్తు పెట్టుకున్నాయి. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలనివ్వమని, వైసీపీని ఓడించి తీరుతామని స్పష్టం చేస్తున్నాయి. ఈలోగా వెలువడిన తెలంగాణ ఫలితాలను విశ్లేషించుకొని ఏపీలోనూ ఇదే ఫలితం వస్తుందని అంచనా వేస్తున్నారు. ఈ క్రమంలో పొలిటికల్ లయన్స్ క్లబ్ అనాలిసిస్ అనే సంస్థ పోల్ స్కాన్ పేరుతో నిర్వహించిన సర్వే హల్చల్ చేస్తోంది. తెలంగాణ ఎన్నికల తర్వాత రాష్ట్రంలోని 175 అసెంబ్లీ నియోజకవర్గాలలో ఎలాంటి పరిస్థితి నెలకొంది అనే విషయంపై సర్వే చేపట్టింది. ఇప్పటికిప్పుడు ఎన్నికలు వస్తే ఏ పార్టీ అధికారంలోకి వస్తుందో తేల్చి చెప్పింది. రాష్ట్రంలోని 175 నియోజకవర్గాల నుండి శాంపిల్ సేకరించింది. ప్రభుత్వ పాలన, ఎమ్మెల్యేల పనితీరు, నియోజకవర్గ పరిస్థితులు, మౌలిక సదుపాయాలు, సంక్షేమ పథకాలు వంటి అంశాల్ని పరిగణలోకి తీసుకుంది ఈ సంస్థ. అయితే జాతీయ స్థాయి సర్వే సంస్థలన్నీ కూడా జగన్ క్లీన్ స్వీప్ చేస్తాడని, వైసీపీ అధికారంలోకి వస్తుందని ఘోషిస్తున్నాయి. కానీ ఏపీలో క్షేత్రస్థాయి పరిస్థితి చూస్తే మాత్రం వైసీపీపై తీవ్ర వ్యతిరేకత పెల్లొబుకుతోంది. అందుకే జగన్ ఎమ్మెల్యేల అభ్యర్థులను సైతం మార్చి వ్యతిరేకత తగ్గించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే జనం నాడి జనసేన టీడీపీ వైపే ఉందని తాజాగా ఆంధ్రప్రదేశ్లో వచ్చిన సర్వేతో స్పష్టమైంది. ప్రసాద్ కందెగుల అనే అనలిస్ట్ సారథ్యంలో నడుస్తున్న పొలిటికల్ లయన్స్ క్లబ్ అనాలిసిస్ సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ సర్వేలో షాకింగ్ ఫలితాలు వెలువడ్డాయి. టీడీపీ, జనసేన పొత్తు పెట్టుకొని ఏపీలో పోటీ చేస్తే 141 సీట్లు ఖాయమని అందులో తేలింది. ఇక వైసీపీ కేవలం 34 సీట్లతో మాత్రమే గెలుస్తుందని, చంద్రబాబు, పవన్లకు బంపర్ మెజారిటీ ఖాయమని కుండ బద్దలు కొట్టింది. అదే విధంగా మారి ఏ పార్టీకి కూడా ఏపీలో సీట్లు రావని తేల్చి చెప్పింది.